హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము ప్రోగ్రెషన్స్లో ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే చెక్ వెదర్ -25 ఈజ్ ఏ టర్మ్ ఇన్ ద ప్రోగ్రెషన్ 5, 3, 1 అండ్ సో ఆన్ ఆర్ నాట్. అంటే -25 అనేది ఈ ప్రోగ్రెషన్లో అసలు టర్మ్ అవుతుందా కాదని చెప్పమంటున్నాడండి. ముందు ప్రోగ్రెషన్ రాద్దాం. 5, 3, 1 అండ్ సో ఆన్. ఇది ఏ ప్రోగ్రెషన్ అండి? కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. ఇక్కడ కామన్ డిఫరెన్స్ 2 అంటే -2 ఉంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అండి. కామన్ డిఫరెన్స్ టీ ఈజ్ ఈక్వల్ టు a2 - a1 కాబట్టి ఇది a1 అని రాయొచ్చు, a అని రాయొచ్చు అండి. a2 - a1 కాబట్టి 3 - 5 అండి, -2. సో కామన్ డిఫరెన్స్ -2 వచ్చింది. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటాడు, -25 అనేది అసలు ఈ ప్రోగ్రెషన్లో టర్మ్ అవుతుందా కాదా అంటున్నాడు. మనం ఎన్నో టర్మ్ కూడా కనుక్కుందామండి. అయితే మనం ఏం రాద్దామంటే ఎంత టర్మ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు -25 తీసుకుందాం. అయితే ఏఎన్కి ఫార్ములా ఇన్ ఏపీలో a + n-1 × d అండి. ఈ ఫార్ములా అప్లై చేద్దాం. a + n-1 × d ఈజ్ ఈక్వల్ టు -25 అండి. ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత రాద్దామండి మనం? 5. nth వాల్యూ మనం కట్టాలి, n-1, d వాల్యూ -2 ఈజ్ ఈక్వల్ టు -25. సో ఈ 5 అవతలు తీసుకెళ్ళిపోదామండి. n-1 × -2 ఈజ్ ఈక్వల్ టు -25 - 5. సో n-1 × -2 ఈజ్ ఈక్వల్ టు -30. సో n-1 ఈజ్ ఈక్వల్ టు -30/-2 15 జా. సో n-1 ఈజ్ ఈక్వల్ టు 15. సో n ఈజ్ ఈక్వల్ టు 15 + 1, n ఈజ్ ఈక్వల్ 16. అంటే అర్థం ఏంటంటే 16th టర్మ్, దేర్ ఫోర్ 16th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? -25. ఇదండి ఆన్సర్. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.